తపస్వి జనోచిత వేషంతో సౌందర్య రాశిలా ఉన్న మీరు తప్పక శ్రీరాముని భార్యవే అని నిర్ధారించుకున్నాను. ఆత్మవేత్త, శత్రు సంహార సమర్థనుడు, రాజసింహుడైన దశరథుల వారి కోడలని నిర్ధారించుకున్నాను. మహాత్ముడు, విదేహాధీశుడైన జనక మహారాజు అనంగు పుత్రికవని అర్థమైంది అని హనుమ పలుకగా, సీతమ్మ వారు నెమ్మదిగా నన్ను సీత అని పిలుస్తారు. ధీమంతుడైన శ్రీరాముని భార్యను నేనే అని పలికింది. తెలుసమ్మా, సుకుమారమైన మీరు అరణ్యాలలో వసించి ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చారు. అది అనితర సాధ్యం. ఆనాడు జనక మహారాజు మీ స్వయంవరంలో ఓడిన రాజులందరూ దండెత్తి మిథిలా నగరాన్ని విచ్ఛిన్నం చేస్తున్నా అన్నింటినీ జయించి మీ స్వయంవరాన్ని కొనసాగించి మిమ్మల్ని శ్రీరామునికి ఎందుకు అప్పగించారో నేడు మీ పాతివ్రత్యాన్ని, మీ గుణగణాలని, మీరు పడిన కష్టాల్ని చూస్తే తెలుస్తుంది. మీరు అసాధారణ మానవ మాతవి. ధర్మానికి కట్టుబడి దశరథ మహారాజు శ్రీరాముడిని అడవికి పంపాడే కాని మూర్ఛ నుండి తేరుకున్న దశరథుడు ప్రతి క్షణం మీ యోగక్షేమాలనే కోరుకున్నాడు అని వినయంగా పలుకుతున్నాడు హనుమ. ఫ్రెండ్స్, ఫాలో ద నెక్స్ట్ వండర్ఫుల్ వీడియో. జై శ్రీరామ్, జై హనుమాన్.